హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే లాస్ట్ థర్స్డే వీడియో. లేట్ అయింది ఎందుకంటే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, పోచమ్మ బోనాలు అని చెప్పేసి ఫ్రైడే నాడే వెళ్ళాను అనమాట. ఫ్రైడే మార్నింగ్ వెళ్ళాను, అందుకని చెప్పేసి వీడియో పెట్టడానికి అయితే నాకు టైం కుదరలే. అక్కడ వైఫై ఉండదు, అందుకే ఎడిట్ చేయలేకపోయాను. ఇక్కడైతే పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అయితే చేసి ఇచ్చాను. పిల్లలకి వాళ్ళు రెడీ అయ్యి వచ్చేలోపు అయితే చేసి ఇచ్చాను. మాకైతే ఈరోజు లంచ్కి వచ్చేసి పిల్లలకు మాకు లంచ్ అయితే పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేశాను. పన్నీర్ ముక్కన్నాను. పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలనో మీకు చెప్తాను. ఒకసారి మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ అయితే పన్నీర్ ముక్కలను కట్ చేసి ఉప్పు, కారం, కార్న్ఫ్లోర్ వేసి అయితే కలుపుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పన్నీర్ ముక్కలు అయితే వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి మనం కట్ చేసుకున్న క్యాప్సికమ్, క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్స్ అన్నీ వేసుకొని అయితే వేయించుకోవాలి. తర్వాత మనం ఉడికించుకున్న అన్నము వేసి ఉప్పు, కారం, పన్నీర్ ముక్కలు వేసి కలుపుకోవాలి. అంతే అండి, పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. పిల్లలకైతే లంచ్ బాక్స్ పెట్టి వాళ్ళనైతే పంపించేసాక నేనైతే ఫ్రెష్ అప్ అయ్యి అల్లం వెల్లుల్లి అయితే తెప్పించాను. అల్లం పేస్ట్ లేదని చెప్పేసి అయితే అది కట్ చేసి అయితే అల్లం కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను. వెల్లుల్లి అయితే పొట్టు తీయడం కోసం ఆయిల్ రాసి అయితే ఎండలో పెట్టాను. తర్వాత అయితే ఈ ప్రోడక్ట్స్ వచ్చాయి. మా పాపకి సాటర్డే నాడు మా పిల్లలు అది రామోజీ ఫిలిం సిటీ స్కూల్ తరపున వెళ్తున్నారు ట్రిప్కి. అందుకని చెప్పేసి షూస్ అయితే ఆర్డర్ పెట్టిన. ఫ్లిప్కార్ట్లో చాలా బాగా వచ్చాయి. నాకైతే మా పాపకి నచ్చాయి, నాకు నచ్చాయి, చాలా బాగున్నాయి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. నేనైతే 10/10 ఇస్తాను. స్కూల్ నుంచి వచ్చాకైతే మా పాప వేసుకొని చూసిందనమాట. బాగున్నాయి అమ్మ అని చెప్పేసి అన్నది. తర్వాత అయితే మా బాబుకి కూడా ఒక బ్యాగ్ పెట్టాను చిన్నది, ట్రిప్కి వెళ్తున్నారు కదా అని చెప్పేసి. ఇదైతే క్వాలిటీ బాగాలేదండి, కొంచెం పల్చగా వచ్చింది బ్యాగ్, అందుకే నాకు నచ్చలేదు. మళ్ళీ రిటర్న్ పెట్టేసా. ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం కమెంట్ చేయండి, లింక్స్ ఇస్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, బాగున్నాయి. ఈ బ్యాగ్ ఒక్కటే కొంచెం క్వాలిటీ అనిపించలేదు, అంతేనండి. జిప్స్ అన్నీ బాగానే ఉన్నాయి. బాటిల్ పెట్టుకోవడానికి కూడా బాగుంది సైడ్స్కి. తర్వాత మా పాపకి కూడా ఒకటి చిన్న బ్యాగే పెట్టాను ఆర్డరు. అదైతే చాలా బాగుంది, అదైతే వర్త్ అనిపించింది. అది కూడా 10/10 ఇస్తాను నేను. వాటర్ ప్రూఫ్ బ్యాగ్ అయితే క్వాలిటీ అయితే ఇక చెప్పని అవసరమే లేదు. చాలా అంటే చాలా బాగుంది. మా పాపకైతే చాలా బాగా నచ్చింది. తనకి ఎక్కువ పింక్ అంటే ఇష్టం, అందుకని చెప్పేసి లైట్ పింక్ ఆర్డర్ పెట్టాను. ఇక్కడ ముందు జిప్ ఇచ్చారు, ఇట్లా కీ చైన్ లాగా ఇచ్చారనమాట. జిప్కి చైన్ చాలా బాగుంది. హ్యాపీగా ఫీల్ అయ్యారు మా పిల్లలు. ఎవరికైనా కావాలంటే చెప్పండి, నేను లింక్స్ ఇస్తాను. ఇక ఫ్రెష్ అప్ అయ్యి వాళ్ళైతే హోంవర్క్ రాసుకున్నారు. నేనైతే నైట్ కోసం అని చెప్పేసి బీరకాయ పెసరపప్పు కర్రీ అయితే కుక్ చేస్తున్నా. ఇక్కడైతే కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకొని ఉప్పు, పసుపు వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. తర్వాత బీరకాయ ముక్కలు, పెసరపప్పు వేసి అయితే ఉడికించుకోవాలి. కొంచెం కారము, సాల్ట్ వేసి ఉడికించుకోవాలి. అంతేనండి. ఉడికిన తర్వాత అయితే కొంచెం ధనియాల పొడి వేసి దగ్గర పడే వరకు అయితే ఉంచుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. బాయ్ ఫ్రెండ్స్.